ప్రాంతంలో చదువుకోవడానికి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు 10 సంవత్సరాలు బీజేపీ కూడా చేయలే. పాపం కష్టపడి మీరందరూ కలిసి స్వయం బాబురావును బీజేపీ నుంచి ఎంపీగా గెలిపించారు. 10 సంవత్సరాలు స్వయం బాబురావు ప్రధానమంత్రి, హోంమంత్రి, ఇతర మంత్రుల దగ్గరికి వెళ్ళి మీ ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఎన్నిసార్లు కలిసినా, ఎన్ని విజ్ఞప్తులు చేసినా మీ ప్రాంతానికి ఎలాంటి సహాయము అందించలేదు, మీ ప్రాంతానికి నిధులు ఇవ్వలేదు. అదేవిధంగా గోండులకు మంత్రివర్గంలోనే స్థానం ఇవ్వలే. ఒకవేళ నిజంగానే ఆదివాసీల పట్ల, కొమరం భీం పట్ల, రామ్జీ గోండు పట్ల బీజేపీ నాయకులకు గౌరవమే ఉంటే ఆనాడు జల్ జమీన్ జంగల్ పేరు మీద ఈ ఆదివాసీ బిడ్డల కోసం వీరోచితంగా పోరాటం చేసి నిజాంలకు వ్యతిరేకంగా తుపాకీ ఎక్కుపెట్టి పోరాటం చేసిన కొమరం భీం స్ఫూర్తిగా తెల్లదొరలు బ్రిటిషర్స్ ను తరిమిన రామ్జీ గోండు 1000 ఉర్ల మర్రి సాక్షిగా ఆదివాసీ బిడ్డలు ఈ అడవుల నుంచి పెత్తందారి వాళ్ళపై పోరాటాలు చేశారు. మరి గోండులు ఆదివాసీల ప్రాంతంలో మా లంబాడ సోదరులు హక్కుల కోసం కొట్లాడుతుంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ కానీ కేంద్రంలో బీజేపీ కానీ మీ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయలే. చివరికి రోజు అవమానించే విధంగా స్వయం బాబురావుకు ఇవాళ టికెట్ కూడా ఇవ్వకుండా స్వయం బాబురావును అవమానించారు. ఇవాళ గూడెం నగేష్కి ఇచ్చిండ్రు. ఎవరయ్యా? కేసీఆర్ దొర కాదు, అమిత్ షా దొర కాదు, గూడెం నగేష్ కూడా ఒక దొరనే. 11 అయితే గాని కిందికి దిగడు. పేదవాళ్ళు ఆదివాసీలు పోయి చేయి కలిపితే ఎంబడే చేతి దస్తి పెట్టి తూడ్చుకుంటాడు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. పత్రం సక్కు గురించి ఇంకా నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రాంతం నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే ఎక్కడికి పోయిండో, ఏమి జరిగిందో మొన్నటి శాసనసభ ఎన్నికల్లోనే మీరందరూ చూసిండ్రు. కాబట్టి ఇవాళ జరుగుతున్న పరిణామాలు నేను ఒక్కటే మాట ఆదిలాబాద్ జిల్లా ఆడబిడ్డలకు చెప్పదలుచుకున్నా. ఇది 18వ పార్లమెంట్ ఎన్నికలు. 17 సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగితే ఏ ఒక్కసారి ఏ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు ఆడబిడ్డలకు టికెట్ ఇవ్వలే. మొదటిసారి శ్రీమతి సోనియా గాంధీ గారు మా సీతక్క రిక్వెస్ట్ మేరకు ఇవాళ అత్రం సుగుణ అనే ఆడబిడ్డకు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ఒక ఆడబిడ్డకు అవకాశం ఇచ్చింది. మరి ఇక్కడ వేలాది మంది మా ఆడబిడ్డలు వచ్చిండ్రు అత్రం సుగుణను ఆశీర్వదించడానికి. మీరు ఆలోచన చేయండి. మీ తరఫున సీతక్క ఉంది, మీ తరఫున అత్రం సుగుణ నిలబడ్డది. మీ కష్టాలు తెలుసు. ఒక టీచర్గా పిల్లల మనస్తత్వం ఎట్లా తెలుసో, పిల్లలు బడికి వస్తే చదువుకుంటారా చదువుకోరా ఎట్లా గుర్తుపడతారో అట్లనే ఆదిలాబాద్ ప్రాంతంలో సమస్యల పట్ల అవగాహన ఉంది. ఈ సమస్యల్ని పరిష్కరించాలని కొట్లాడింది. ఇవాళ అత్రం సుగుణకు ఆమె దగ్గర నగదు ఉందని ఇవ్వలే, ఆమెకు రాజకీయ వారసత్వం ఉందని ఇవ్వలే. కేవలం చదువుకున్న ఆడబిడ్డ, ఆదిలాబాద్ సమస్యల పట్ల అవగాహన ఉన్నది, మీ సమస్యల పట్ల కొట్లాడే తెగింపు పోరాటం ఉన్నది, మీ సమస్యల్ని పరిష్కరించే సత్తా ఉన్నది. ఇవాళ మీ తరపున కొట్లాడడానికి అత్రం సుగుణను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నియమించడం జరిగింది. ఇవాళ మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే టీచర్కు ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆనాడు ఖానాపూర్ నుంచి వెడమ బొజ్జుకు టికెట్ ఇచ్చినాం. ఒక ఇందిరమ్మ ఇంట్లో ఉండే యువకుడికి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తాడని టికెట్ ఇచ్చినాం. మీరు పెద్ద మనసుతోనే వెడమ బొజ్జును ఎమ్మెల్యేగా గెలిపించారు. అందుకే ఇవాళ 24 గంటలు మీకు అందుబాటులో ఉండి ఈ ఆదిలాబాద్ ఆదివాసీల పట్ల, గిరిజనేతరుల పట్ల, వాళ్ళ సమస్యల పరిష్కారం పట్ల కొట్లాడుతున్నాడు. అట్లనే ఇవాళ అత్రం సుగుణను కూడా గెలిపించండి. రోజుకు 18 గంటలు మీకోసం కొట్లాడుతుంది, మీ సమస్యల పరిష్కారం కోసం నిలబడుతుంది. ఆనాడు కొమరం భీం రామ్జీ గోండు నుంచి మొదలు పెడితే
ఈనాడు ఆదివాసీల వరకు ఈ సమస్యల పట్ల కొట్లాడే చిత్తశుద్ధి ఉన్నది.